హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ బీచ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈరోజు మార్కెట్లో ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక నిఫ్టీ చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ప్రైస్ అయితే హోల్డ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. సో నిఫ్టీ అయితే రాక్ సాలిడ్గా ప్రైస్ అయితే హోల్డ్ అవ్వింది అనమాట అండి. జస్ట్ మెయింటైన్ చేయబడింది అని చెప్పాలి టు బి ప్రెసెస్. ఇండెక్స్ అయితే సో నిఫ్టీ మేనేజ్ చేయబడ్డది. సో మార్కెట్ అయితే పడకుండా జాగ్రత్తగా హోల్డ్ అవడం అయితే జరిగిందనమాట అండి. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక కొంచెం డీసెంట్ మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది. నిన్న లైవ్ స్ట్రీమ్లో కూడా నేను చెప్పడం జరిగింది కదా, ప్యాటర్న్ ఒకటి ఫామ్ అవుతుంది అని చెప్పి. సో బుల్స్ బేర్స్ మధ్య కొంచెం సిమెట్రికల్ ట్రయాంగిల్, రైట్? సంబడి హ్యాస్ టు డామినేట్. సో నిన్న వీడియో మీరు చూస్తే కానీ ఎవరో ఒకరు డామినేట్ చేస్తారు, బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఒక బ్రేక్ వస్తుందని చెప్పి నిన్న మీకు నేను లైవ్ స్ట్రీమ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఆ బ్రేక్ డౌన్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఈ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత 54,800 నుంచి మీరు చూస్తే కనుక 54,100 అంటే 600-700 పాయింట్ పైన సో బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ అనేది రావడం జరిగిందనమాట అండి. ఓకే, మీ లెర్నింగ్ పర్పస్ ఐఎమ్ షేరింగ్ అనమాట అండి. సో జనరల్గా లైక్ రేంజ్ క్యాలిక్యులేషన్ మీరు తీసుకుంటే కనుక అంటే పొటెన్షియల్ ఎంతవరకు పడవచ్చు బ్యాంక్ నిఫ్టీ అనేది జనరల్గా. సో యాజ్ పర్ దిస్ రేంజ్ సుమారుగా మీరు చూసుకుంటే కనుక 53,800 దాకా స్కోప్, అంటే ఒక 300-400 పాయింట్స్ ఇంకా కింద దాకా బ్యాంక్ నిఫ్టీ పడే అవకాశాలు అయితే ఉన్నాయనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, యాజ్ పర్ దిస్ రేంజ్ అనమాట అండి. సో అయితే అల్టిమేట్గా బేర్స్ ఆర్ ఇన్ కంట్రోల్. బ్యాంక్ నిఫ్టీ విషయంలో చూస్తే కనుక బేర్స్ కంట్రోల్ తీసుకున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో ఆ కన్సాలిడేషన్ అనేది బ్రేక్ అవ్వి కిందకి జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే మీరు చూస్తే కనుక సో ప్రీవియస్గా చూసారు కదా చాలాసార్లు కంజక్షన్, రైట్? సో కంజక్షన్ వచ్చిన తర్వాత ఏదర్ సో నిన్న స్టేజ్ అనాలిసిస్ మీకు వీడియో నేను చెప్పడం జరిగింది కదా. సో ఏదర్ కన్సాలిడేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు తెలుస్తుందని చెప్పి నిన్న కూడా మనం అనుకున్నాం కదా. సో ఇక్కడ అల్టిమేట్గా డిస్ట్రిబ్యూషన్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట అండి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఫుల్ బాడీ క్లియర్ రిజెక్షన్ అనేది మనకు కనిపించింది. అయితే ఒక మేజర్ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఇంకా ఇట్ ఈస్ ఓవరింగ్ అనమాట అండి. రేపు ఏదైనా న్యూస్, యాక్చువల్గా మనకు తెలుసు కదండి బార్డర్లో కొంచెం టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ రేపు మొత్తం కంట్రీ వైడ్ డ్రిల్ అదంతా కూడా చేస్తున్నారు కదా, ఎమర్జెన్సీ ప్రిపరేషన్, రైట్? ఇన్ కేస్ ఏదైనా అన్ఫోర్సీన్ ఏదైనా ఎస్కలేషన్స్ వస్తే కనుక ఏ విధంగా సిటిజన్స్ అందరూ కూడా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మనని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి డ్రిల్స్ అనేవి. సో ఇప్పుడు లాంగ్ బ్యాక్ 1970s ఆర్ ఏదైనా మేజర్ ఇన్సిడెంట్స్, మేజర్ ఎస్కలేషన్స్ టైంలో జరిగినాయి. మళ్ళీ చాలా కాలం తర్వాత మన కంట్రీలో అలాంటి డ్రిల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అనమాట అండి. ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో జరుగుతున్నాయి అండ్ రేపు కూడా కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కదా. ఓకే, సో ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్స్లో కొంచెం ఫియర్ ఉంటుంది కాబట్టి, సో మార్కెట్లో ఎందుకంటే కొంచెం అన్సర్టెనిటీ మార్కెట్కి ఇష్టం ఉండదు అనమాట అండి. సో ఏదైనా ఇలాంటి కొంచెం సో సడన్గా ఏదైనా ఎస్కలేషన్స్ ఇవి జరిగితే కనుక సో మార్కెట్స్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో అందువల్ల పీపుల్ మైట్ బి వెయిటింగ్ అనమాట. కొంచెం వేచి చూసి ధోరణి అంటారు కదా, సో అలా వెయిట్ చేసి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట అండి. ఇండెసిషన్ లాగా ప్రస్తుతానికైతే మార్కెట్ మనకు కనిపిస్తూ ఉందన్నమాట అండి. ఓకే, సో అయితే నిన్న మనం లైవ్ స్ట్రీమ్లో ఇన్స్టిట్యూషన్స్ డేటా చూడడానికి అవ్వలేదు కదా. నిన్న స్లైట్ మైనర్ బయర్స్ అన్నమాట అండి ఇద్దరు కూడా. నిన్న డేటా అది ఐ థింక్ ఈరోజు డేటా కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. ఐ డోంట్ నో, సో డిలే అవుతూ ఉంది. సో ఈరోజు ఆల్రెడీ లైక్ 7 అవుతుంది, బట్ కానీ ఇంకా డేటా అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట అండి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూడొచ్చు అనమాట. నిఫ్టీ 500 చూసారా, నిఫ్టీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓన్లీ 0.3% పడింది, 0.3%. బట్ కానీ 1.1% దాకా నిఫ్టీ 500 అంటే డెప్త్ ఆఫ్ ద మార్కెట్ సెల్లింగ్ ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్ సెల్లింగ్ వీక్నెస్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో కనిపిస్తూ ఉందన్నమాట అండి, రైట్? సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో 425 కంపెనీలు, 500 స్టాక్స్లో 425 నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. దట్ ఇండికేట్స్ అనమాట అండి ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉందనేది. సో మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా ఏంటంటే క్లియర్ కట్గా సో మీకు అక్కడ వీక్నెస్ నెగిటివ్ అనేది ఉండడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్? అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక సో లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ 4% దాకా పిఎస్యు బ్యాంక్స్ అనమాట అండి. ఇండెక్స్ పడిపోవడం జరిగింది. సో మీరు చూడొచ్చు యాక్చువల్గా లీస్ట్ రీజనబుల్ వాల్యుయేషన్లో ఉన్న ఇండెక్స్ ఇదే, బట్ కానీ ఇప్పుడు కొన్ని రిజల్ట్స్ అవి కొన్ని ఎన్పిఎస్ ఇవి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఓకే, కొన్ని ప్రొవిజన్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ బ్యాంక్ యొక్క గైడెన్స్, రిజల్ట్ సీజన్ కదా.
సో దాని ఇంపాక్ట్ దాని మీద ఓవరాల్ ఆ స్టాక్స్ మీద ఆ పర్టికులర్ ఇండెక్స్ మీద ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రియాలిటీ, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా మీరు చూస్తే కనుక నెగిటివ్గా మోస్ట్ ఆఫ్ ద సెక్టర్ ఇండిసెస్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అవడం అనేది ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అన్ని సెక్టర్ ఇండిసెస్ మోస్ట్లీ నెగిటివ్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ అండి. సో గ్లోబల్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక నౌ డౌ జోన్స్ ఐ థింక్ జస్ట్ స్టార్టెడ్ అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట, ఇట్ స్టార్టెడ్ నెగిటివ్ టోన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఓపెనింగ్ తర్వాత కొంచెం ఫాల్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో గ్లోబల్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గానే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ కొంచెం స్లైట్ టువర్డ్స్ నెగిటివ్ బయాసే, బేరిష్నెస్సే గ్లోబల్గా కొంచెం కనిపిస్తూ ఉందన్నమాట అండి. అయితే విక్స్ అనేది యూఎస్లో విక్స్ అది మనం చూస్తాం కదా, అదేవిధంగా ఇండియా విక్స్, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరైతే నిన్న కూడా నేను స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది, ఇలా అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటిది ఉన్నప్పుడు మనకి విక్స్ అనేది షూటప్ అవుతుంది. విక్స్ పెరిగినప్పుడు యాక్చువల్గా వాలటిలిటీ పెరుగుతుంది కాబట్టి సో ఎవరైతే లైక్ మనం ఎస్పెషల్లీ రీటైల్ పీపుల్ మనం అందరూ కూడా ఎక్కువగా ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటాం కదా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నాను అనమాట అండి. బీయింగ్ ఆప్షన్ బయ్యర్ మనకి ఎప్పుడు బెనిఫిట్ వస్తుందంటే ఓన్లీ ఒకటే ఒక సినారియో, మనం అనుకున్న డైరెక్షన్లో పెద్ద మూవ్, ఎక్కువ డైరెక్షన్, అంటే మనం ఉదాహరణకి కాల్ బై చేసాం అనుకోండి, పైకి బాగా ఎక్కువ పెద్ద మూవ్ వస్తేనే మనకు బెనిఫిట్, లేదంటే పుట్ బై చేస్తాం బాగా కిందకి మూవ్ వస్తేనే మనకు బెనిఫిట్ వస్తుంది అనమాట, రైట్. అంటే కొంచెం అగ్రెసివ్ మూవ్ అనేది మనం ఏదైతే డైరెక్షన్లో మనం పొజిషన్ తీసుకున్నాం ఆ డైరెక్షన్లో వచ్చినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే బయ్యర్కి బెనిఫిట్ వస్తుంది, రైట్. సో అందువల్ల ఏంటంటే ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అనేది నేను నేర్చుకున్నది నా స్టూడెంట్స్ కూడా నేను షేర్ చేసి నేను లైవ్లో ప్రాక్టికల్గా ఇవన్నీ నేను చేస్తున్న స్ట్రాటజీ అనమాట అండి ఇది. ఇప్పుడు విక్స్ హైలో ఉంది కదా ఫ్రెండ్స్, విక్స్ హైలో ఉండడం వల్ల యాక్చువల్గా ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట అండి ఒక స్ట్రాటజీ. అంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినప్పుడు బయ్యర్కి ట్రెండింగ్ ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా నా కోర్సులో ఇవన్నీ ఉండడం జరిగిందనమాట అండి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో పిరమిడింగ్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ ఎలా ట్రయల్ చేయాలి, రైట్. అండ్ మ్యాక్సిమం పాయింట్స్ ఎలా క్యాప్చర్ చేయొచ్చు, అంటే ఏదైనా మంచి మూవ్ వచ్చింది అనుకోండి, పైకి కావచ్చు కింద కావచ్చు, వీ డోంట్ నో. సో ఎటే పైన రానివ్వండి, బట్ కానీ ఆ వచ్చి డైరెక్షన్లో ఎలాగ నేను ప్రీవియస్గా తీసుకున్న కొన్ని ట్రేడ్స్ ఇవన్నీ లాస్ట్ మంత్ అనమాట అండి, ప్రీవియస్ ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అనమాట అండి. ఆ ట్రేడ్స్ ఇవన్నీ ఎలాగ ఏంటి, సో మనీ మేనేజ్మెంట్ ఎలా వర్కౌట్ అవుతుంది, రైట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి, అదేవిధంగా పిరమిడింగ్ ద్వారా మ్యాక్స్ ప్రాఫిట్ ఎలా పొందాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆ వీడియోలో ఇది కోర్స్ అనమాట అండి నేను షేర్ చేయడం జరిగింది. అయితే ప్రీవియస్గా చాలా ఎక్కువ అమౌంట్ పే చేసి ఆల్రెడీ అందరూ చాలామంది కోర్స్ బై చేయడం జరిగింది. మీకు ఒక యాప్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట అండి. అయితే చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు రీసెంట్గా నేను ఆఫర్ చేస్తున్నాను అనమాట అండి. మీరు ఓన్గా అవి చూసి మీరు ఓన్గా నేర్చుకుని మీ అంతటా మీరు ఇండిపెండెంట్గా ఒక ఇంట్రాడే ట్రేడింగ్ అది మీరు చేయాలన్నా, సో లేదంటే టెక్నికల్ అనాలిసిస్ గురించి, స్వింగ్ ట్రేడింగ్ గురించి చాలా వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా లెస్ దాన్ 1000 రూపీస్ అండి, 1000 రూపాయల కంటే తక్కువ అమౌంట్కి మీరు చాలా చాలా సబ్జెక్ట్ అనేది మీకు వండర్ఫుల్, అంటే సబ్జెక్ట్ అంటే ఓన్లీ లైక్ మన యూట్యూబ్లో ఛానల్ ద్వారా ఫ్రీగానే టెక్నికల్ అనాలిసిస్ సంబంధించింది ఎంతో విలువైన సబ్జెక్ట్ అంతా కూడా ఉంది. అది కాదనమాట, అంటే కొన్ని అడ్వాన్స్డ్ లైక్ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా ఆ వీడియోస్ రూపంలో మీకు క్లియర్గా మన తెలుగులో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఇవన్నీ కూడా నేను పొందుపరచడం జరిగిందనమాట అండి. స్కాల్పింగ్ ఎలా చేసుకోవాలి, రైట్, డిఫరెంట్ స్ట్రాటజీస్ అనమాట అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సో చాలా ఈజీగా ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా లెస్ దాన్ 1000 రూపీస్కి 1 year పాటు మీకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే ఆపర్చునిటీ ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, ఓకే, డోంట్ మిస్. అండ్ ఫ్యూచర్లో ప్రైస్ అయితే మళ్ళీ పెరిగిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట అండి. స్లోగా ఐ విల్ ఇంక్రీజ్ ద ప్రైస్, బట్ కానీ ఫర్ నౌ చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంది కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకోవాలి కోరుకుంటున్నాను అనమాట అండి. సో మార్కెట్స్ రేపు ఈ న్యూస్ని బట్టి ఎస్కలేషన్స్ బట్టి రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్లో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ స్టాప్ లాస్ అనమాట అండి. అండ్ వీ హ్యావ్ టు ఫాలో మనీ మేనేజ్మెంట్, రిస్క్, అది మాత్రమే, కేవలం అది మాత్రమే మనని మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల ప్లీజ్ డూ రెస్పెక్ట్ ఇండివిజువల్ స్టాక్స్లో స్టాప్ లాస్ కానివ్వండి, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఏం తెలియదు మనీ మేనేజ్మెంట్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, రైట్, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కోర్సులో ఉంటాయన్నమాట అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద లింక్ షేర్ చేస్తాను, ఇమీడియట్గా ఆపర్చునిటీ ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, రైట్, డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సీ యూ ఆల్ అగైన్, బాయ్.